హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ పెంచుకి స్వాగతం. సరస్వతీ నది ఋగ్వేదంలో చెప్పబడింది. భారతదేశానికి ఒకప్పుడు మూలమైనటువంటి నది అంటారు. ఆ తర్వాత ఎక్కడుందో ఎవరికీ తెలియదు. అంతర్వాహినిగా ఉంది ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో అన్నటువంటి చర్చ నడిచింది. ఈ మధ్యన రాజస్థాన్లో ఒక్కసారిగా వెల్లువెత్తినటువంటి ఒక ప్రదేశంలోని నీళ్లను చూసిన తర్వాత అక్కడే సరస్వతీ నది అంతర్వాహిని అన్నటువంటి ప్రచారం జరిగింది. నిజంగా సరస్వతీ నది ఉందా, ఉండేదా, కల్పితమా, వాస్తవమా? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చరిత్రకారులు వైరిశెట్టి మల్లికార్జున గారు. నమస్తే అండి. నమస్తే అండి. అసలు సరస్వతీ నది పురాణాల్లో ఉన్నట్ట లేకపోతే నిజ జీవితంలో ఉన్నట్ట? సరస్వతీ నది కల్పన కాదండి, ఇది ఒక వాస్తవం. ఇది ఐతిహాసిక చరిత్ర. మనకి వేదాలలో, ఉపనిషత్తులలో, పురాణాలలో, ముఖ్యంగా మహాభారతంలో కూడా సరస్వతి నది వర్ణనలు ఉన్నాయి. సరస్వతి నది గురించి ఋగ్వేదం పెద్ద ఎత్తున వర్ణించింది. ఎంత బాగా అంటే సరస్వతి నదిని అంబితమే, నదీతమే, దేవీతమే సరస్వతి అంటుంది. అంటే అంబితమే, నదీతమే, దేవీతమే సరస్వతి. తల్లికే తల్లి, తల్లుల్లోనే గొప్పది, నదుల్లోనే గొప్పది, దేవతల్లోనే గొప్పది అంటూ సరస్వతి నదిని అద్భుతంగా వర్ణించింది. సరస్వతి నది ప్రస్తావన ఋగ్వేదంలో 71 సార్లు ఉంది. గంగానది ప్రస్తావన ఒకసారే ఉంది. అంటే సరస్వతి నది ఆనాడు ఎంత గొప్ప ప్రాముఖ్యత పొందిందో మనకు అర్థమవుతుంది. మీకు మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారేమో. ఋగ్వేదం అంటుంది సరస్వతి సప్తది సింధుమాత అంటుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి సింధు నదికి కూడా తల్లి అంటుంది. అటువంటి ఒక మహోన్నతమైనటువంటి ప్రవాహం కలిగింది అది. ఆ ప్రవాహం యొక్క హోరు యోజనాల పర్యంతము వినపడుతోంది అంటూ ఋగ్వేదం వర్ణించింది. కనుక వేదకాలం నాటికి ఋగ్వేదము ఒక మహోన్నతమైన నది అనే విషయం సుస్పష్టంగా అర్థమవుతుంది. ఇంత అద్భుతంగా వర్ణించడానికి అదేమీ కల్పన అయితే చేయరు కదా. కాబట్టి ఆనాడున్న ప్రజలు ఎవరుతున్నారో, వేదాలు ఎవరైతే రచించారో, వేద రచన ఏ కాలంలో జరిగిందో ఆ కాలం నాటికి సరస్వతి ఒక గొప్ప నది మనకు అర్థమవుతుంది. అలాగే అథర్వణ వేదము, యజుర్వేదం కూడా ప్రస్తావించింది. పురాణాలలో అనేక ప్రస్తావనలు ఉన్నాయి. ముఖ్యంగా మహాభారతంలో కూడా గొప్ప ప్రస్తావన ఉందండి. మహాభారతానికి సంబంధించి మనం వింటాం, కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు బలరాముడు యుద్ధంలో పాల్గొలేదు అని. ఎందుకు పాల్గొలేదు అంటే అర్జునుడు, దుర్యోధనుడు వెళ్తారు కృష్ణ దగ్గరికి వెళ్ళినట్టుగానే ముందు బలరాముడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఇట్లా సహాయం అర్థిస్తే ఆయన ఏమంటాడంటే, నాకు ముందుగా తెలియదు, సరస్వతి పుష్కరాలు వచ్చినాయి కనుక ఆ పుష్కరాలకు నేను వెళ్ళాలి, అందువల్ల నేను ఇక్కడ ఉండట్లేదు అని చెప్తాడు ఆయన. వేదవ్యాసుడు అంత వదిలిపెట్టలే మనల్ని. ఈయన వెళ్ళి ఎక్కడెక్కడ పుష్కర స్నానం చేశాడో చూపించాడు. అక్కడ గొప్ప విషయం ఏంటంటే అండి, ఆయన ప్రవాస క్షేత్రం ఉంటుంది గుజరాత్లో, ప్రవాస క్షేత్రం దిగువన మహానది అంటే నది వెళ్ళి సముద్రం కలుస్తుంది. కాబట్టి సముద్ర సంగమ స్థానం నుంచి ఆయన పైకి వెళ్తాడనమాట. ప్రవాస క్షేత్రంలో ఆయన పుష్కరిణి స్నానం చేస్తాడు. అలా ఒక్కొక్క స్నానాలు చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మనకేం కనపడుతుందంటే మధ్యలో నది ఇంకిపోతుంది అనే విషయం అర్థమవుతుంది, అంతర్ధానం అవుతున్న విషయం అర్థమవుతుంది. అంటే ఏమైపోయింది అంటే అప్పటికి నది ఇంకుతోంది, మహాభారతాలకు ఇంకుతోంది. కాబట్టి ప్రభాస క్షేత్రంలో చేస్తాడు ఆయన. అదేవిధంగా మనకి ఈ హిమాలయ పర్వతాలలో మళ్ళీ తిరిగి ఎక్కడైతే సరస్వతి నది పుట్టిందని మహాభారతంలో ఉందో అక్కడ కూడా స్నానం చేస్తాడు ఆయన. ఈ మధ్యలో వెనసన అనే ప్రదేశం ఉంటుంది, విపసన అని కూడా అంటారు. అక్కడ ఈ నది అంతర్ధానం అవుతుంది లేదా భూభాగంలోకి ఇముడుతోంది అని కూడా మనకు అర్థమవుతుంది. కానీ మహాభారతంలో కూడా సరస్వతి నది పుష్కరాలు దాని వర్ణన ఉన్నప్పుడు మనకి ఏం కనపడుతుందంటే తేడా, సరస్వతి నది చిన్నగా అంతర్ధానం అవుతుంది లేదా భూమార్గంలోకి ప్రవేశిస్తుంది అనేది మనకు స్పష్టమవుతుంది. కాబట్టి సరస్వతి నది అనేటువంటిది ఒక ఐతిహాసిక చరిత్ర. ఇందాక మేము చెప్పినట్లుగా ఈ వేదకాలం నాటికి బ్రహ్మాండంగా ప్రవహించింది, అద్భుతంగా ప్రవహించింది. ఉండే కొద్ది కారణాంతరాల వల్ల మనకి ఈ భూకంపాలు రావడం కానీ, ఈ వాతావరణ మార్పులు అంటే ఇవాళ మార్పులు కాదండి, ఐస్ ఏజెస్ నడిచినాయి చరిత్రలో, మంచు యుగాలు నడిచినాయి. ఆ కాలంలో కానీ అది అంతర్వాహిని అయింది అనేది మనకు కనపడుతుందండి. కాబట్టి ఆ కాలం నాటికి ఒక మహోన్నతమైన నది ఉంటే మళ్ళీ తిరిగి ఆధునిక కాలం వచ్చేప్పటికి చరిత్ర రాసేటప్పుడు దురదృష్టవశాత్తు మన దేశ చరిత్ర మనము బానిసలుగా ఉన్న సమయంలో ఆంగ్లేయులకి రాయబడింది. ఆంగ్లేయులు రాశారు, ఆ తర్వాత మార్క్సిస్టులు కొనసాగించారు. వాళ్ళు ఎటువంటి చరిత్ర రాశారో మనకు తెలుసు. ఆ చరిత్రలో భాగంగా సరస్వతి నదిని పూర్తిగా ఒక కాల్పనిక నదిగా కొట్టిపారేశారు. మరి వేదాల్లో అద్భుతంగా వర్ణించబడింది కదా అని అంటే అదేదో ఎవరో గుర్తుపెట్టుకొని రాశారు, ఇంకేదో చెప్పుండొచ్చారు. సరే, ఏదేమైనా కానీ సరస్వతి నది అనేటువంటిది నిజానికి లేదు అనేటువంటి ఒక ఫాల్స్ నేరేటివ్ని క్రియేట్ చేయడంలో సక్సెస్ఫుల్గా చరిత్రకారులు
విజయవంతమయ్యారు. ఇది నడుస్తుందండి. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొదటి నుంచి కూడా సరస్వతి నది అది ఒకటి ఉన్నది అనేటువంటి వర్ణనలు కూడా మనకు కనబడుతున్నాయి. సరస్వతి నది గురించినటువంటి రచనల్లో నుంచి కొన్ని రచనలు రావడము, ఆంగ్లేయులు అమెరికన్స్ కూడా వాటి మీద కొంత శ్రద్ధ చూపించడము ఒక పక్క నడుస్తుంది. అది దాన్ని ఎప్పుడు రానివ్వలేదు పైకి. అయితే ఉండే కొంది శాస్త్ర విజ్ఞానము సాంకేతిక విజ్ఞానం పెరుగుతోంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతున్న దిశలో మళ్ళీ తిరిగి సరస్వతి నిధి అద్భుతంగా ఉన్నది, ప్రవహించింది అనేది ఇప్పుడు నిజమైందండి, ప్రూవ్ అయింది. అది ఒక రోజులో జరగలేదు. చరిత్ర కాలగర్భంలో తిరిగి మళ్ళీ 1972లో మొట్టమొదటిసారిగా ల్యాండ్శాట్ అనేటువంటి నాసా వాళ్ళ ఉపగ్రహం, ల్యాండ్శాట్ దాని పేరు. ఈ ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతుంటాయి. భూమి చుట్టూ తిరిగేటప్పుడు వివిధ కక్షలు తిరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ప్రదేశంలో తిరుగుతూ ఉంటాయి. అలా తిరిగేటప్పుడు అవి కొన్ని ఫొటోస్ తీస్తాయి. ఆ ఫొటోస్ తీస్తే ఈ భారత భూభాగాల మీద వెళ్ళినప్పుడు తీసిన ఫోటోలు కనుక గమనించే పని అయితే మనకి పంజాబు, హర్యానా, రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో నదీ గర్భం ఏదో ఉంది అనే విషయం స్పష్టమైంది. అది మొట్టమొదటి ఇండికేషన్ అండి. కాబట్టి ఎలా ఉంటుంది అంటే మనకి ఈ రిమోట్ సెన్సింగ్ ద్వారా ఫొటోస్ తీసేటప్పుడు అది ఏ కలర్ అయితే రిఫ్లెక్ట్ చేస్తుందో ఆ కలర్ మనకు కనబడుతుంటుంది అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే పారుత నదీ జలాలు ఉన్నాయో ఒక ముదురు రంగులో మనకి ఈ ఫొటోస్ వస్తాయి. ఆ ముదురు రంగులో ఫొటోస్ రావడం మనకు మొట్టమొదటిగా ఇండికేషన్. కాబట్టి ఆ ఫైండింగ్ వచ్చిన తర్వాత కొంచెం ఉత్సాహం బయలుదేరింది. అయితే అది చారలు లేకపోతే ఇంకేదో అయి ఉంటుంది, అది సరస్వతి నది అవుతుంది అని ఆనాటికి అనలేరు. కాబట్టి ఆ వాదనని ఆ రోజు కూడా పెద్దగా ఎవరు అగ్రి అవ్వలేదు. కాలక్రమంలో 1995లో బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు వీటి మీద తిరిగి మళ్ళీ ప్రయోగాలు చేశారు. వాళ్ళు ఐసోటోపిక్ హైడ్రో జియాలజీ టెక్నిక్స్ వాడారు. అంటే నీటిని ఐసోటోప్స్ పరీక్షించడం ఇటువంటి వాటి చేశారు. చేసి వాటిని ఫిజికల్గా వెరిఫై చేసేటువంటి పనులు చేశారు వాళ్ళు. కాబట్టి ఈ సమయంలో ఏం జరిగింది అంటే మరికొంత సమాచారం తెలిసింది. చాలా గొప్ప విషయం ఏంటంటే నీరు అనేది నిజంగా ప్రవహించింది అనేది ఇక్కడ వాస్తవంగా తెలిపింది. ఇంకా నీరుంది భూగర్భంలో అనేది కూడా బయటకు వచ్చింది. అంటే అంతకుముందు దాంట్లోనేమో కేవలము హర్యానా, పంజాబ్, రాజస్థాన్లో ఇదివరకు ప్రవహించిందని. ఇప్పుడు అలా కాదు, లోపల నీళ్లు ఉన్నాయి. ఇది పంజాబ్ కానీ హర్యానా కానీ ముఖ్యంగా రాజస్థాన్ ధార్ ఎడారి మనకు తెలుసు. ధార్ ఎడారి ఒకప్పుడు ఒక అద్భుతమైనటువంటి సిరి సంపదలు తొలదొగినటువంటి పంటలు బాగా పండినటువంటి ప్రదేశం. ఇప్పుడు మనకి భారతదేశంలో అతిపెద్ద ఎడారి ఏది అంటే ధార్ ఎడారి అంటాం. ఎందుకంటే సరస్వతి నది అంతర్ధానం అయిపోయింది కాబట్టి, అది దిగువకి వెళ్ళిపోయింది కాబట్టి కనపడే విషయం. కనుక ఈ విషయాన్ని బార్క్ బయటికి తీసింది. ఆ తర్వాత అండి 2002లో మనకి గ్రావిటీ రికవరీ అండ్ క్లైమేట్ ఎక్స్పెరిమెంట్ని ఒకటి చేశారు. ఇది కూడా అమెరికా చేసింది. అమెరికాను జర్మనీ వీళ్ళు కలిసి చేశారు. దీంట్లో ఏం తీసింది అంటే మనకి ఇంతకుముందు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మనకు ఉన్నాయిగా, దానికన్నా ఉండే కొంచెం టెక్నాలజీ పెరుగుతుంది కదా. వీళ్ళు ఏం గమనించారు అని అంటే ఇది సుస్పష్టమేను, ఇక్కడ ఒక పెద్ద నది ప్రవహించింది అనే విషయాన్ని మరొకసారి వాళ్ళు రూఢి చేశారు. ఇది జరుగుతుంది ఒకవైపున. మరొకవైపున మన శాటిలైట్ టెక్నాలజీ పెరిగిందిగా. మన శాటిలైట్ టెక్నాలజీ IRS వచ్చినాయి, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. ఈ ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ధ్రువం నుంచి ధ్రువానికి తిరుగుతుంటాయి, పోల్ టు పోల్ తిరుగుతుంటాయి. తిరిగేటప్పుడు ఏమవుతుంది, భూమి కూడా తిరుగుతుందిగా. కాబట్టి ఒక్కో సమయంలో ఒక్కొక్క ప్రదేశం మీదకి వస్తుంటుంది. భారత భూభాగాల మీదకి వచ్చినప్పుడు ఈ IRS శాటిలైట్స్ కొన్ని ఫొటోస్ తీసినాయి. అందులో కార్ట్ శాటిల్ కొన్ని ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా 2003లో అండి IRS P6 అని రిసోర్స్ శాట్ P6 అంటుంది దాని ఇంకో భాషలో. అది హై రిజల్యూషన్ పిక్చర్స్ తీసింది. ఉండే కొద్ది టెక్నాలజీ పెరుగుతుంది. మనకి సెన్సార్స్ టెక్నాలజీ పెరిగింది. మనకి వైడ్ ఏరియా ఫీల్డ్ స్కానర్స్ అని, అడ్వాన్స్డ్ వైల్డ్ ఏరియా ఫీల్డ్ స్కానర్స్ అని, లీనియర్ ఇమేజింగ్ సెల్ఫ్ స్కానర్స్ అని ఇటువంటి వచ్చినాయి. ఇవి మొత్తం కూడా IRS P6లో బలంగా ఉండేవి. అవి ఎంత బాగా తీసినాయి అంటే ఫొటోస్ని అక్కడ నీళ్ళని స్పష్టంగా చూపించినాయి. ఇంకా మించండి అంతకుముందు చెప్పుకుంది అక్కడి నుంచి మనకి పంజాబ్, హర్యానా నుంచి రాజస్థాన్ దాకా అది ఉందని. ఇప్పుడు అది శివాలిక్ పర్వతాల నుంచి అంటే ఫుటీస్ ఆఫ్ హిమాలయస్ నుంచి రాజస్థాన్ మీద నుంచి తిరిగి మళ్ళీ పశ్చిమ సముద్రం, పశ్చిమ సముద్రం అనేవాళ్ళు ఇప్పుడు అరేబియా సముద్రం అంటున్నాం మనం, అక్కడ వరకు ఉన్నట్టుంది అనేది తేల్చేసింది. కాబట్టి వీటి ఫలితంగా ఏం చేసింది అని అంటే ఒక మహోన్నతమైన నది ఏదో మరి సరస్వతి నది ఇంకోటి అవకాశం లేదు కదా. అది శివాలిక్ పర్వత శ్రేణుల్లో పుట్టి మనకి హిమాచల్ ప్రదేశ్లో ప్రవేశిస్తూ హిమాచల్ ప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్కి వస్తుంది. ఉత్తరాఖండ్లో ఇప్పటికి కూడా మానా అనే గ్రామం ఉంది. మొన్న సరస్వతి పుష్కరాలు జరిగినాయి అక్కడ. అక్కడే తిరిగి మళ్ళీ భీమ్ పూల్ అనే కట్టడ నిర్మాణం కనపడుతుంది మనకి. 2 కొండల ప్రదేశము ఇట్లా 2 కలిసి ఉంటాయి. ఈ కొండలని ద్రౌపది దాటడం కోసం భీముడు నిర్మించాడని అక్కడ మన చరిత్ర ఉంది. అక్కడ నుంచి నీళ్లు పారుతుంటాయి.
మానా గ్రామం దగ్గరకు వచ్చేస్తాయి అవన్నీ. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ మనకి కాళీఘాట్ అని ఒక అద్భుతమైన దేవాలయం ఒకటి ఉంది. అక్కడ కూడా ఈ సరస్వతి నది ప్రవాహమే కనబడుతుంది ఉత్తరాఖండ్లో. ఆ దాటిన తర్వాత వచ్చేప్పటికి పంజాబ్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, గొప్ప విషయం ఏంటంటే మనకి సట్లెజ్ నది ఉంది కదా, సట్లెజ్ నది ఒకప్పుడు సరస్వతికి ఉపనది. యమునా నది కూడా సరస్వతి ఉపనది, విశేషం బయటపడ్డాయి ఇప్పుడు. కాబట్టి అట్లా పంజాబ్ నుంచి ప్రవహిస్తూ హర్యానాలోకి వస్తుంది. హర్యానాలో ఆదిబద్రి అనే ప్రదేశం ఉంది. దాని మీద పెద్ద ప్రస్తుతం జరుగుతుంది ఇప్పుడు. అక్కడ మనకు పుణ్యధామం లాంటిది ఆదిబద్రి, కురుక్షేత్ర, ఎక్కడైతే బలరాముడు చివరికి కురుక్షేత్రకి వెళ్తాడు కదా, ఆ సందర్భంగా ఆ కురుక్షేత్ర, స్థానేశ్వర్ ఒకప్పుడు హర్షుడి రాజధాని, ఆ స్థానేశ్వర్, ఆ ప్రాంతాలకు ఉన్న సిర్సా, ఈ ప్రాంతాలకు ఉన్నది రాజస్థాన్లోకి ప్రవేశిస్తే అక్కడ గంగానగర్ జిల్లా ఉంది, ఇప్పటికీ సుప్రసిద్ధమైన జిల్లా. అక్కడంతా కూడా కాళీబంగాను ఇటువంటి అనేక రకాల సింధు నగరాలు బయటపడింది అక్కడే. అక్కడి నుంచి ధారాడాలోకి ప్రవేశిస్తుంది రాజస్థాన్లో. అక్కడి నుంచి చోలిస్తాన్లోకి ప్రవేశిస్తుంది. చోలిస్తాన్ అంటే ఇవాళ పాకిస్తాన్లో ఉంది. చోలిస్తాన్లో ప్రవేశిస్తుంది. చోలిస్తాన్ నుంచి గుజరాత్లోకి వస్తుంది. గుజరాత్లోకి వచ్చి రాణా ఆఫ్ కచ్ వద్ద సముద్ర సంగమం చేస్తుంది. ఈ సముద్ర సంగమము, ప్రభాస క్షేత్రము, ఇవన్నీ కూడా బలరాముడు చూసినట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఇవాళ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ తోటి ఈ నది బయటపడింది. ఇంతటితో అవలా సరే ఇది నది అనుకుందాం, దీనికి ఇంకా ప్రూఫ్స్ కావాలిగా, అంటే అది నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి కూడా కావాలి కదా. దానికి సంబంధించి సెంట్రల్ యారిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది మనకి. సెంట్రల్ యారిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జోధ్పూర్లో ఉంది, రాజస్థాన్లో. వాళ్ళు ఈ మొత్తాన్ని సేకరించి ఫిజికల్గా టెస్ట్ చేయడం ప్రారంభించారు. అన్ని రకాల ఫిజికల్ టెస్ట్లు చేశారు వాళ్ళు. కాబట్టి అంతకుముందు వచ్చినటువంటి ల్యాండ్సాట్ దగ్గర నుంచి IRS శాటిలైట్స్ వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని, బార్క్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని తీసుకొని వాళ్ళు బిట్ బై బిట్గా పంజాబ్, హర్యానా బిట్స్ తీసుకుంటారు. మనకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎలా చేస్తుంటారు అట్లా తీసుకొని ప్రతి బిట్ని వాళ్ళు తీసుకున్నారు. డ్రిల్లింగ్ చేశారు. డ్రిల్లింగ్ చేసి నీటిని తీసుకుంటే అండి తాజా నీరు బయటపడింది, పూర్వపు నీరు బయటపడింది, తాజా నీరు బయటపడింది. అదేవిధంగా రాజస్థాన్లో కూడా ఈ దారాడారి కింద బార్కు ప్రయోగాలు చేసింది. ఇప్పుడు ఈ మనకి ఈ సెంట్రల్ యారిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, ఇటువంటి అనేక రకాలైనటువంటి ఈ సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్స్ని మన వాళ్ళు దానికి పట్టుకొచ్చి టెస్ట్ చేస్తే అక్కడ నీళ్లు ఇప్పటికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మనకి మరి వాళ్ళ పెద్ద సమస్య కదా, భూగర్భ జలాలు పెద్ద సమస్య కదా మనకి వాళ్ళ దేశంలో. కాబట్టి ఆ భూగర్భ జలాలను ఇప్పటికీ వాడుకోవడానికి అవకాశం ఉంది అనేటిదని తేల్చింది. కాబట్టి మొత్తము కలిపి మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే సరస్వతి నది అద్భుతంగా ప్రవహించిన మాట వాస్తవము అని. ఎప్పుడు ప్రవహించింది అనేది మళ్ళీ ఒక విశేషం. ఎప్పుడు ప్రవహించింది అని అంటే మళ్ళీ తిరిగి మనకి రేడియో కార్బన్ 14 డేటింగ్ మెథడ్స్ ఉంటాయి. ఆ రేడియో కార్బన్ మెథడ్స్ ద్వారా వాడు టెస్ట్ చేస్తే అండి సరస్వతి నది 28,000 సంవత్సరాల క్రితం ఒక మహోన్నతంగా ప్రవేశించింది అనేది మనకి సైంటిఫిక్గా ప్రూవ్ అవుతుంది ఇవాళ. అది ఎప్పుడు దాకా అంటే కనీసము 8,000 సంవత్సరాల వరకు కూడా, మనం వెనక్కి వేసుకుని 8,000 సంవత్సరాల వరకు కూడా అద్భుతంగా ప్రవేశించింది అనేటువంటిది ఇప్పుడు సైంటిఫిక్గా ప్రూవ్ అయిపోయిందండి. ఆ తర్వాత ఉండే కొద్ది ఈ మనకి ఈ రీసెర్చ్ ఫలితంగా తెలుస్తున్న ఈ 2 కారణాలు. ఒకటి అంటే భూకంపాలు అయి ఉండొచ్చు, రెండోది విపరీతమైన మార్పులు రావడంతో ఎప్పుడైనా కానీ నదులు తమ యొక్క కోర్సెస్ మార్చుకుంటాయి. మన కృష్ణానది మార్చుకుంటుంది. కృష్ణానది మనకి ఇక్కడ బట్టిప్రోలు సమీపంలో బట్టిప్రోలు ఆనుకుని ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు లేదు కదా. కాబట్టి అట్లా మారుతుంటుంది. అది సరస్వతి నది ఆనాడున్న పరిస్థితుల్లో ఆ కోర్సెస్ నుంచి అది డిటాచ్ అయిపోతూ అది ఏమేం జరిగిందంటే బహుశా ఈ భూకంపాల వల్ల అది అంతర్వాహినిగా మారిపోయింది. అంతర్వాహినిగా మారిపోతూ ఇప్పుడు అవే మనకు కనబడతాయి అన్నమాట. కనుక ఇటువంటి ఒక చరిత్ర మనకు కనబడుతుంది. ఎప్పుడు ఇంకిపోయిందో కూడా లెక్కలు కట్టారండి. ఎప్పుడు ఇంకిపోయిందో లెక్కలు కడుతుంటే ఇక్కడి నుంచి 5,000 ఏళ్ల క్రితం సుమారుగా అది ఇంకిపోతుంది, అంతర్ధానం అవుతుంది అనేది స్పష్టమైందండి. ఇప్పుడు మనకు సందేహం రావచ్చు. ఇందాక మీరు అన్నారు ఉత్తర వేసుకుండా ప్రవహించి మనకి త్రివేణి సంగమం అంటే మన ఉత్తర వేసి రావాలి కదా, మరి ఇదేంటని. అదే విశేషం అండి. సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ ఎప్పుడూ కూడా నిజాన్ని బయటికి తీస్తాయి. కాబట్టి నిజం ఏంటంటే ఇలా ప్రవహించింది. మరి త్రివేణి సంగమం ఎట్లా ఏర్పడింది అంటే ఇందాక మీకు చెప్పాను, ఒకప్పుడు యమునా నది, సట్లెజ్ నది దీనికి ఉపనదులు. కాబట్టి ఏమయ్యేది, సరస్వతి నది నీళ్లు, ఈ యమునా నది నీళ్లు, ఈ రెంటిని తీసుకొని యమునా నది ప్రయాగలో గంగను కలిసేది. ప్రయాగలో చూస్తే మనకు అర్థమవుతుంది. పశ్చిమ వైపు నుంచి యమునా నది వస్తుంటుంది, ఉత్తర వైపు నుంచి గంగా నది వస్తుంది. 2 నీళ్లు కూడా తేడా కనపడుతుంటాయి, కలిసి ప్రవహించినాయి. కాబట్టి సరస్వతి నీళ్ళతో సహా యమునా నది అక్కడ ప్రవహించింది. అందులో త్రివేణి సంగమం మనకు ఇప్పటికీ ప్రసిద్ధి. అయితే ఎప్పుడైతే సరస్వతి నది ఇంకడం ప్రారంభించిందో యమున డిటాచ్ అయిపోయింది. రెండో వైపున సట్లెజ్ నది ఉందిగా, అది డిటాచ్ అయిపోతూ సింధు నదికి
ఉపనదిగా మారిపోయింది. సో ఇవి సైంటిఫికల్లీ ప్రూవ్డ్ సిస్టమ్స్ అండి. ఇదేదో మహాభారతంలోనూ రామాయణంలోనూ లేదా ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క ఫిక్షను లేదా బీజేపీ వాళ్ళ యొక్క డ్రీమ్ కూడా కాదండి. ఇది ఒక నిజం. ఇది ఇప్పుడు బయటకు వచ్చింది కాదు, ఎప్పుడో 70s నుంచి ఇంకా ముందు నుంచి కూడా ఆ మాటకు వస్తే ఒక సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా రీసెర్చ్ ద్వారా బయటకు వచ్చిన విషయం అండి. కాబట్టి ఇది ఒక సరస్వతి నది అనేది ఒక అద్భుతం. మనము ఆ యొక్క విషయం బయటకు వస్తే తెలిస్తే మనం ఎంతో గర్వపడే అంశం. దీనివల్ల ఏం జరగబోతుందంటే అండి, ఇప్పుడు దాకా మనం ఏదైతే మన చరిత్ర తప్పుడు చరిత్ర చదువుకుంటున్నామో అది మొత్తం ఒక పెద్ద ఫార్స్ అని తేలబోతుందండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మీరు ఒక విషయం గమనించాలి. మనకి సింధు నది నాగరికత ఉంది. సింధు నది నాగరికత, సింధు నది తర్వాత వాటి ఉపనదులు రావి, బియాస్, సట్లెజ్, జినాబ్ ఈ నదుల యొక్క ప్రవాహంతో ఉండేటటువంటివని. కానీ మనకి సింధు నగరాలని గమనిస్తే, సింధు నాగరికత వైశాల్యాన్ని గమనిస్తే రాజస్థాన్లో చాలా ఎక్కువ ఉన్నాయి, గుజరాత్లో చాలా ఎక్కువ ఉన్నాయి. నిజానికి గుజరాత్లోనే సింధు నది నాగరికత చెందినటువంటి పట్టణాలు కానీ గ్రామాలు కానీ ఎక్కువ సంఖ్యలో బయటపడుతున్నాయి. ఉండే కొద్ది కొద్ది పెరుగుతున్నాయి, చాలా పెరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కనుక హిస్టరీ మ్యాప్ చూస్తే మీకు సింధు జలాలలో సింధు నది చుట్టూ ఉన్నటువంటి నగరాలు పట్టణాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ సంఖ్యలో, వేల సంఖ్యలో ఎక్కువగా ఈ ప్రాంతాలు కనపడుతున్నాయి. అంటే అర్థం ఏంటి? ఆనాడు నాగరికత, ఈ నదీ నదిలో నాగరికత, ఇది నది లేకుండా అక్కడ రాదు కదా. కాబట్టి ఈ నదిలో నాగరికత అనేది ఎక్కువగా సరస్వతి పరివాహం చుట్టూతో ఉంది. సింధు చుట్టూ కూడా ఉంది వాస్తవం, కానీ ఎక్కువ సంఖ్యలో ఉన్నది, ఎక్కువ స్థాయిలో ఉన్నది ఈ సరస్వతి పరివాహం చుట్టూతో కూడా. అంటే ఏమవుతుందంటే అది ఈ రెండు కూడా ప్యారల్గా ఉంటాయి. సింధు నది కూడా అంతే కదా. సింధు నది కూడా ఇందాక మనం చెప్పినట్టుగా పంజాబ్ అంటే మనకి పాకిస్తాన్లో పంజాబ్ గుండా ప్రయాణిస్తూ, సింధు గుండా ప్రయాణిస్తూ బలూచిస్తాన్కి వెళ్ళిపోతూ అరేబియాకి వెళ్తుంది. అలాగే ఇక్కడ తిరిగి మళ్ళీ మన పంజాబ్, మన హర్యానా, మన రాజస్థాన్, మన గుజరాత్ గుండా కొంచెం చలిస్తాన్లోకి వెళ్ళొచ్చి కలుస్తుంది. అంటే రెండు ప్యారల్గా ఉన్నాయి. ఈ ప్యారలల్ నదీ నాగరికత తప్పితే అది కేవలం సింధు నది నాగరికత కాదు. అందువల్ల చాలామంది చరిత్రకారులు ఆ నాగరికతని సింధు సరస్వతి నాగరికత అంటున్నారు. ఇంకా పుస్తకాల్లోకి మారలేదు, కానీ ఇదొక ప్రూవెన్ హిస్టరీ. ఇదొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఏంటంటే, ఇప్పుడు జరిగింది నాగరికత. ఇప్పుడు జరిగింది నాగరికత అంటే ఇప్పుడు మనవాళ్ళు చెప్పిన 2750 BC ఇది అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే, ఆ నది ఉధృతంగా ప్రవహించింది ఎప్పుడో 28,000 క్రితం నుంచి సుమారుగా 8,000, 6,000 దాకా. కాబట్టి ఏం జరిగి ఉండాలి? ఋగ్వేదం ఎప్పుడు రాయబడి ఉండాలి? సరస్వతి నది ఉధృతంగా ప్రవహించినప్పుడు. అంటే మన చరిత్ర కనీసం ఈ సింధు సరస్వతి నాగరికత 10,000 ఏళ్ల క్రితం అయి ఉండాలి కనీసం, నేను చెప్తుంది. కాబట్టి 10,000 ఏళ్ల క్రితం నాటికే సరస్వతి ఉధృతంగా ప్రవహించింది కాబట్టి ఆ కాలం అయి ఉండాలి. రెండవది మహాభారతం. మీకు చరిత్ర పుస్తకాల గురించి సాధారణ ప్రజలకు అంత ఎక్కువ తెలియదండి. మనం నరనరాల్లో మన దేశం విషయం ఏంటి? రామాయణం ముందు జరిగింది, మహాభారతం తర్వాత జరిగిందని. చరిత్ర పుస్తకాల్లో ఏమని రాస్తారంటే వాళ్ళు ముందు మహాభారతం జరిగింది, తర్వాత రామాయణం జరిగిందని చెప్తారు. ఎందుకంటే ఆర్యులు వచ్చారని సిద్ధాంతం కదా మనకి. పశ్చిమాసియా నుంచి ఆర్యులు వచ్చారు, వెస్ట్ ఏషియా నుంచి, అంటే తజికిస్తాన్ ఈ ప్రాంతాల నుంచి వచ్చారు వాళ్ళు, కిర్గిస్తాను ఆ ప్రాంతాల నుంచి మధ్య ఏషియా నుంచి వచ్చారు. వచ్చిన వాళ్ళు ఎక్కడ వచ్చారు? సింధు నది జలాల దగ్గరికి వచ్చారు. అక్కడి నుంచి తూర్పుగా వస్తే ముందు మనకి కురుక్షేత్ర, హస్తినాపుర ఇవి కనపడుతున్నాయి, ఇంద్రప్రస్థ అంటే ఢిల్లీ ఇవి కనపడుతుంటాయి. కాబట్టి ఇక్కడ మహాభారతం జరిగింది. ఇంకా తూర్పుకి వస్తే కానీ మనకి అయోధ్య రాదు ఉత్తరప్రదేశ్లో. అలాగే ఇంకా ముందుకు వస్తే కానీ బీహార్ రాదు, జనకుడు రాజ్యం. కాబట్టి ముందు మహాభారతం రామాయణం జరిగిందని పుస్తకాలు చెప్తున్నారండి. అది ఎక్కువ మంది తెలియదు కాబట్టి కొంతవరకు నయం, కానీ అటువంటి ఒక దరిద్రపు చరిత్ర మనం రాసాం. కాబట్టి ఆ చరిత్ర అంతా కూడా ట్రాష్. అంటే అర్థం ఏంటి? ఆర్యులు విదేశీయులు అనేది ట్రాష్, అసలు ఆర్యులు అనేది జాతి అనేది ట్రాష్. కాబట్టి ఇది వేద నాగరికత వెలిసిల్లింది సరస్వతి నది ఒడ్డున సింధు జలాలతో పాటుగా. ఇది ఎప్పుడు తెలిసిపోయిందో మన చరిత్ర అత్యంత ప్రాచీనంగా వెళ్ళిపోతుంది. ఒక విషయం. దానికన్నా ముఖ్య విషయం ఏంటంటే, ఈ ఆర్యులు వేరు, ద్రవిడులు వేరు, ఈ సిద్ధాంతాలు కొప్పుకెళ్ళిపోతున్నాయండి. ఒక విషయం ఏంటంటే, ఇంకా కొద్దిమంది మార్క్సిస్టు వాద చరిత్రకారులు లేకపోతే ఆ భావజాలానికి ఎక్కువగా ప్రభావితమైన వాళ్ళు ఇటు నుంచి మాట్లాడతారు, కానీ మిగిలిన వాళ్ళందరికీ ఇది తెలిసిపోతుందండి. కాబట్టి ఆర్య మనం ఎట్లా వాడుకుంటాం ఆ పదాన్ని? ఆర్య అని రాస్తాం మనం లెటర్ రాయాలంటే అయ్యా. కాబట్టి అది గౌరవ సూచకం. ద్రవిడ అంటే దక్షిణ దేశం, దక్షిణ ప్రాంతం అర్థం. కాబట్టి ఇదేమో ప్రాంతాన్ని సూచిస్తుంది, అదేమో గౌరవాన్ని సూచిస్తుంది. ఈ రెండు కలిపి తీసుకునే చరిత్ర ఏదైతుందో అది దాదాపుగా కొప్పుకూలిపోయిందండి. ఇంకా పుస్తకాలు రాలేదు కానీ కొప్పుకూలిపోయింది. కాబట్టి సరస్వతి నది యొక్క
నాగరికత బయటికి రావడంతో ఇది జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే మనది ఆధ్యాత్మిక దేశం. మనది ఈ ఆధ్యాత్మిక దేశంలో మనకి పుణ్యస్థలాలు అనేక ఉన్నాయి, పుణ్యస్థలాలు అనేక ఉన్నాయి. మనకి నదుల్ని మనం దేవతలుగా పూజిస్తాం, అమ్మవారిని సరస్వతి నది అమ్మవారిని మనం పూజిస్తాం. అంతేకాదు ఈ పిండ ప్రధానం వీటిని పెట్టుకుంటాం మనం. ఇవన్నీ పెట్టుకునే క్షేత్రాలు అనేకం సరస్వతి నది ఒడ్డున ఉన్నాయి, మనకు తెలిసిపోయిందిగా. రామాయణంలోను, మహాభారతంలోను, ఇంతకుముందు ఉన్నటువంటి వాటిలోను, వేదాల్లోనూ. కాబట్టి అవన్నీ మనం ఇప్పుడు మళ్ళీ తిరిగి పునరుద్ధరించడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే గొప్ప విషయం, ఆ నదిని తిరిగి మళ్ళీ ఏదన్నా మళ్ళీ మనం జీవింపజేయగలమా అనేది ఒకటి, లేదా అండర్గ్రౌండ్ వాటర్ నేను వాడుకోవచ్చునా అనే దాని మీద పరిశోధన జరుగుతుందండి. హర్యానాలో ఈ సరస్వతి నదికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది, పెద్ద ప్రాజెక్ట్ నడుస్తుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సరస్వతి నది నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ప్యాలియో ఛానల్స్లో, పురాతన నదీ ప్రవాహాలలో వాటిని ఎట్లా వాడుకోవచ్చు అనేది ఒకటి. రెండవది ఏంటంటే అసలు మళ్ళీ తిరిగి ఏదన్నా ఇంకొంత మార్గాల ద్వారా చేయగలుగుతామా, అలా చేయగలిగితే తారెడారి మళ్ళీ వికసిస్తుందండి. కాబట్టి అటువంటి భవిష్యత్తు కూడా మనకి ఈ నది నుంచి కనపడుతుంది. అదే ఇటీవల కాలంలో మనకి ఒక 2-3 రోజుల క్రితం పేపర్లో వచ్చింది కానీ ఏదైనా కానీ రాజస్థాన్లో బయటపడిందని. అయితే అది కొంచెం ఆ పౌరకాలపు చరిత్రని చేస్తూ రాశారు కానీ బట్ అది ఒక మంచి ఇండికేషన్ అవుతుందండి, చూడాలి. అంటే ఇది ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్లో ఒక నదిని మళ్ళీ పునరుద్ధరింపజేయడం సాధ్యమవుతుందా, పునరుజ్జీవింపజేయడం అనేది? అందుకే చెప్పాను మీకు నేను, వాటర్ అయితే పడుకోవచ్చండి డౌట్లెస్. కానీ అడుగులు ఉంటాయి, ఉన్నాయి ఆల్రెడీ ఉందని తెలిపోయింది. అది ఒక 50 మీటర్స్ నుంచి 200 మీటర్స్ వరకు నీళ్లు ఉన్నాయని తేల్చారండి. ఈ డ్రిల్లింగ్ మెకానిజంలో తెలిసింది. రాజస్థాన్లో ఉన్నాయి, అక్కడ వాళ్ళు ఇంకా వాడతారండి, పోర్టబుల్ వాటర్ కింద వాడుతున్నారు కొన్ని చోట్ల. కాబట్టి అది పెద్ద కష్టం కాదు. అయితే నదిని తిరిగి మళ్ళీ తీసుకురావడం కోసం ఒక మళ్ళీ భగీరథ యత్నం జరగాలి. మళ్ళీ భగీరథ యత్నం జరిగితే గంగా నది వచ్చినట్టుగా రాకపోవడానికి ఏం లేదండి. మనకి భూమి పొరల్లో ఏదైనా సాధ్యం. ఒక కోర్సు ఏర్పడుతుంది కదా, నది కోర్సు ఎట్లా ఏర్పడుతుంది? నదులు ప్రవహిస్తుంటాయి, ప్రవహించేటప్పుడు ఏమవుతుందంటే అది ఈ పగుళ్ళు ఎక్కడైతే ఉంటుంది, ఎక్కడైతే కొంచెం బలహీనంగా ఉంటుందో భూమి, అక్కడి నుంచి ప్రవహిస్తుంటాయి. ప్రవహిస్తూ నదులు ఏర్పడతాయి, నీళ్ళు వస్తున్నాయి. మామూలుగా ఇక్కడ మామూలుగా పొలమే ఉంటుంది, మామూలుగా అయితే ఉండే కొంచెం ఎక్కడైతే కొంచెం ఫాల్ట్ జోన్స్ ఉంటాయో ఆ ఫాల్ట్ జోన్స్లో ప్రవహిస్తూ నదులు ఏర్పడతాయి. కొన్ని కారణాంతరాల వల్ల ఏదైనా ఫాల్ట్ జోన్ మారింది అనుకో, ఒక్కోసారి కోర్సు మార్చుకుంటుంది. అట్లాగే అటువంటి ఫాల్ట్ జోన్స్ లాంటి వాటివి ఎలాగో ఉన్నాయి. కాబట్టి ఇంకేదైనా కొన్ని ఇవాళ ఏది అసాధ్యం అండి సైన్స్ అండ్ టెక్నాలజీకి. కాబట్టి మళ్ళీ కొన్ని ప్రయత్నాల ద్వారా వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. ఈ రాజస్థాన్లో మొన్న దొరికినటువంటిది సరస్వతీ నది ఉద్దేశంతో వచ్చినట్ట, లేకపోతే మరేదైనా భూగర్భ జలాలు అనుకోవాలి, అకస్మాత్తుగా ఒక్కసారిగా పొంగి వచ్చిందట కదా? అంటే అక్కడ ఏం జరిగిందంటే అండి, ఈ మనకి ఈ సింధు నది నాగరికత లాంటి కొన్ని నిర్మాణాలు కనపడ్డాయండి. అంతేకాకుండా అక్కడ ఏం జరిగిందంటే అండి, మనకు కాలక్రమంలో మనం గుంటూరులో ఉన్నాము, దీని ప్రాచీన చరిత్ర ఎప్పుడో ఉండుంటుంది కదా. అట్లాగే అక్కడ సరస్వతీ నది దగ్గర కాలం నుంచి బయలుదేరి నివాసాలు ఉంటాయి కదా, ఆ నివాసాల పరంపరలో భాగంగా మనకి కొన్ని సింధు నది కట్టడాలు లాంటివి కనపడ్డాయి. దాంతోపాటుగా మనకి మౌర్య కాలం నాటి అంశాలు కనపడ్డాయి. తవ్వకాలు చేస్తారు కదా, తవ్వకాలు చేసినప్పుడు లభించేటువంటి పనిముట్లు లేకపోతే శిల్పాలు ఇవన్నీ కూడా మౌర్యులుగా సంబంధించిన బయటపడ్డాయి, గుప్తులుగా సంబంధించిన బయటపడ్డాయి. కాబట్టి ఒక వరుస క్రమంలో కనిపెట్టాడు అనమాట. ఈ వరుస క్రమంలోనే మహాభారతానికి చెందినవి కూడా కొన్ని బయటపడ్డాయి. కాబట్టి అది సరస్వతీ నది నీళ్ళు అనే దానిని కొంత ప్రాథమికంగా నిర్ధారించారు వాళ్ళు, ఇంకా పూర్తిగా అది కాలేదు. కాబట్టి ఏం జరిగింది అక్కడ, ఇప్పుడు బయటపడిన చోట ప్రాచీన చరిత్ర అంతా నడిచింది, తర్వాత పోయింది కానీ ప్రాచీన చరిత్ర అంతా ఉంది. అంటే ఈ ప్రాచీన చరిత్ర అంతా ఇంత బాగా ఉండాలంటే ఏం కావాలి, అక్కడ నది ఉండాలి కదా. అనేది ఖచ్చితంగా ఏమై ఉండాలి, ఇప్పుడు నేను చెప్పినట్టు దాన్ని కలిపితే సరస్వతి నది అయి ఉండాలి. అట్లా లెక్కలు తేల్చారండి. రైట్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వీటిలో ఇన్వాల్వ్ అయి చేస్తుంది, లేకపోతే చరిత్రకారులు వాళ్ళ సొంత అవగాహనతో చేసేటటువంటి ప్రయత్నం అయితే? ఇది మొదట్లో అండి ఒక వ్యక్తిగత ఆలోచనతో బయలుదేరింది. మొదట్లో ఉండే కొంది ఇప్పుడు ఉదాహరణకు ఉంది IRS ఉంది, ఇందాక మీకు చెప్పాను నేను. ఆ శాటిలైట్స్ అన్నీ కూడా వాటి ఫొటోస్ని దీనికోసం తీయవు, సరస్వతి నది కోసం తీయవు. ల్యాండ్ స్టడీ చేసిన అది చేయదు, IRS ఆ పని చేయదు. వాళ్ళు ఎందుకు చేస్తారు, ఇప్పుడు మనకి IRS ఉందండి, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. అది ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి మన ఫారెస్ట్రీ ఎంత ఉంది, మన ఖనిజాలు ఎంత ఉన్నాయి, ఇటువంటి వాటిని వెలికితీస్తుంది. ఈ వెలికితీసే దాంట్లో పరంపరగా అక్కడంతా ఫొటోస్ తీస్తుంది, స్కానింగ్ చేస్తుంది. ఆ స్కానింగ్లో పరంగా కొన్ని లభించిన సరస్వతి సంబంధించిన వాటిని మన వాళ్ళు ఎవరు తీసుకురా దాన్ని తీసుకొని కొద్దిమంది దాన్ని పరిశోధన చేయడం ప్రారంభించారు. అట్లా ఒక్కొక్కటి జరుగుతూ వచ్చినాయండి. అయితే మనకి 2020 ప్రాంతం నుంచి 2010 ప్రాంతం నుంచి వెళ్ళండి,
2010 ప్రాంతం నుంచే ఇందాక మీరు చెప్పినటువంటి జోధ్పూర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తీసుకుంది దీన్ని, ఈ మొత్తం పరిశీకరించింది. అట్లా ఒక రకంగా వస్తుంది. అదే ప్రభుత్వాలు ఎప్పుడైతే వీటికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుందో ఎక్కువ పరిశ్రమ జరుగుతుంది సహజంగా. అందులో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున పరిశ్రమ జరుగుతుంది. అసలు మనకి మహాభారత ప్రాజెక్ట్ నడుస్తుంది. హస్తినాపురము, ఇంద్రప్రస్థము, కురుక్షేత్ర ఈ ప్రాంతాల్లో ఇవాళ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున కృషి చేస్తుంది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆర్కియాలజీ ఏనాడు మనకి ఆర్యులను సమర్థించినటువంటి సందర్భాలు లేవు, బ్రిటిష్ వాళ్ళ కాలం తప్పితే. ఆర్కియాలజీ ఏనాడు అన్ని విషయాలు స్పష్టంగా సైంటిఫిక్గా చేస్తుంది. అలాగే మనకి శాటిలైట్స్ టెక్నాలజీ అలాగే చేస్తుంది. మనము గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటాం, ఇది ఫిజికల్గా వెరిఫై చేయటం, అవి సైంటిఫిక్గానే చేస్తాయి. కాబట్టి ఇది ప్రభుత్వ జోక్యం లేకుండా ఇప్పుడు దాకా జరిగింది. కానీ మన దేశం యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, జాతీయతని గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు ఉంది కాబట్టి ఇది వేగవంతం అవుతుంది. ఓకే, ఎప్పటికి ఫైనల్ చేసి ఒక పిక్చర్ ఇవ్వగలుగుతుంది ప్రభుత్వం? ఇప్పుడు ఈ పిక్చర్ ఇచ్చేసిందండి. ఇప్పుడు పిక్చరు మనకి ఒక సర్వే రిపోర్ట్ కూడా వచ్చింది, అండ్ ఇంటిగ్రేటెడ్ రిపోర్ట్ ఎవరిచ్చింది? ఆన్ రిమోట్ సెన్సింగ్ అండ్ జియోఫిజిక్స్ అండ్ చెప్తాను జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని ఒక రిపోర్ట్ కూడా వచ్చింది. అందులో మనకి ఇస్రో నుంచి, దాంతోపాటుగా మనకి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి, అదేవిధంగా బార్క్ నుంచి ఒక కమిటీ వేశారండి. ఆ కమిటీ ఈ రిపోర్ట్ ఇచ్చింది. మన రిపోర్ట్ మనకు దొరుకుతుంది. మనకి ఇదంతా ఇప్పుడు నేను చెప్పింది ఏదైనా సరే మీకు నెట్లో గూగుల్ చేస్తే దొరుకుతుంది. కాబట్టి సరస్వతి రివర్ అనే పేరు మీద దొరుకుతుంది మనకి. కాబట్టి అది గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నదండి. రైట్. అంటే భవిష్యత్తులో ఇప్పుడు చరిత్ర పుస్తకాల్లో ఆల్రెడీ ఒకటి చెప్పబడి ఉంది, కొన్ని ఇప్పటికీ మార్చమని చాలామంది అడుగుతున్నాయి, మార్చట్లేదు. ఇప్పుడు ఇవన్నిటిని సెట్ చేశాక మార్చాలని ఆగుతున్నారా, లేకపోతే ఆ చరిత్రను చదవని ఈ చరిత్ర మనం మాట్లాడుకుందామని వదిలేసినట్టు అనుకోవాలి? కాదండి, ఇది పుస్తకాల్లో కూడా వస్తుంది, త్వరలోనే వస్తుంది. ఇప్పుడు హిస్టరీ పుస్తకాలు మారబోతున్నవి అనేది మనము గత 4-5 ఏళ్ళ నుంచి వింటున్నాం మనం. కాబట్టి కొంత పరిశోధన జరుగుతుంది దాని మీద. అయితే ఏంటంటే మనకి బయటికి ఏమొస్తున్నాయి అంటే ఏదో మొఘల్ చరిత్ర ఆపుతున్నారు, ఇలాంటివి వస్తున్నాయి, లేదా రాజపుత్రులు ఇక్కడ చూపించారు, అవన్నీ నిజాలే, అవన్నీ చరిత్రలో జరగాల్సిన మార్పులే. ఈ మార్పు కూడా వాళ్ళు బహుశా ప్రవేశపెట్టే ఉంటారండి, అనుమానమే లేదు. కాబట్టి సింధు నది నాగరికతని వాళ్ళ సింధు సరస్వతి నది నాగరికత అని పుస్తకాలకు టెక్స్ట్ పుస్తకాలకు వచ్చేసింది. ఓకే, కొంతవరకు ఇంట్రడ్యూస్ అయింది. ఎలా ఉంటుందంటే అండి, లోయర్ క్లాసుల్లో వేరు, లోయర్ క్లాస్ కొద్దికొచ్చే ఉంటుంది. మనకి డిగ్రీ దాటి పీజీకి వచ్చి రీసెర్చ్కి వచ్చి అక్కడ వాటికి ఫండింగ్ ఇవ్వాలి గవర్నమెంట్. ఇప్పుడు ఈ సరస్వతి నదికి సంబంధించిన వాటి మీద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్కి రీసెర్చ్ చేసే వాళ్ళకి ఫండింగ్ ఇవ్వటము, వాటి ప్రోత్సహించే పని ఏం చేస్తారంటే వాళ్ళు పెద్ద ఎత్తున పరిశోధన చేస్తారు. అప్పుడు ఒక్కొక్కటి కిందకు వస్తుంటాయి. కాబట్టి లోయర్ లెవెల్లో ఇవాళ కొన్ని పుస్తకాల్లో సింధు సరస్వతి నాగరికత అని హెడ్డింగ్ వచ్చేసిందండి. రైట్. ఇప్పుడు ఈ పాతకాలంలో చెప్పబడినట్టు ఋగ్వేదంలో చెప్పబడిన తర్వాత అప్పటి పరిస్థితుల ప్రకారం ఇప్పుడు మామూలుగా ప్రతిదీ కూడా నదీ ఆధారిత కల్చర్ అంటే ఆ ప్రాంతంలో వ్యవసాయము, వాటి మీద డిపెండెన్సీ, దాని ద్వారా నగరాలు పెరగటం, ఇది అట్లాగా దీని చుట్టూ నగరాలు ఉన్నాయి, ఏర్పడినాయి అన్నట్టు ఏమైనా ఉందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఏమన్నానంటే సింధు నది నాగరికత ఉంది. మనం చెప్పుకున్నటువంటి మనకి రాజస్థాన్లో ఉన్నటువంటి కాళీబంగాని కానీ, అదే ధోలవేరా గుజరాత్లో కానీ, ఇవన్నీ పెద్ద పెద్ద నగరాలు. ఇది ఏ ఆధారిత నగరాలు ఇవి? సింధు నది నగరాలని ఈ చరిత్రకారులు అందరూ కూడా ఒప్పుకుంటున్నారు. మరి సింధు నది నాగరిక నగరాలు అయినప్పుడు హరప్పాలలాగా మంజోరాలాగా, అక్కడ హరప్పాలోనేమో రావి నది ఉంది, మంజోరాలోనేమో అది పోయి సింధు నది ఒడ్డున ఉంది. మరి ఈ నది ఒడ్డున కూడా ఉండాలి కదా. కాబట్టి దాన్ని సరస్వతి నదిలో అని గుర్తించారండి. యూనివర్సిటీ పుస్తకాల్లో, ఈవెన్ మార్క్సిస్ట్ రాసిన పుస్తకాలు కూడా ఉంది. ఇంకొక విశేషం ఏంటంటే గగ్గర హక్కరా రివర్ ఒకటి ఉంది, అది సరస్వతికి ఉపనది. ఆ గగ్గర హక్కరా నది ఇక్కడ ప్రవహించిందనే దాన్ని మన చరిత్ర పుస్తకాల్లో ఉంది. కాబట్టి మన రాజస్థాన్లో గాగ్రా నది ఒడ్డునే కాళీబంగా నది ఇప్పుడు పుస్తకాల్లో ఉంది. ఆ గాగ్రా నది ఏంటంటే సరస్వతి నదికి ఉపనది. ఓకే ఓకే. కాబట్టి ఆ ప్రవహించే సరస్వతి నది యొక్క ప్రవహిందా మీరు చెప్పినట్టుగా ఈ మొత్తం రాజస్థాన్లోని, గుజరాత్లోని ఎక్కువ సంఖ్యలో బయటపడితే నగరాలన్నీ కూడా అవన్నీ కూడా సరస్వతి రివర్ బేస్డ్ సిటీస్ అండ్ టౌన్స్. ఓకే, వేరే అవకాశం లేదు అసలు అక్కడ. కాబట్టి అది దాదాపు కదండి ప్రూవ్ అయిపోయింది. అంటే మైండ్ సెట్ మారాలి కదండి. ఈ మైండ్ సెట్ మారడంలోనే మనకు పెద్ద సమస్య అయిపోయింది. అనేక ఫాల్స్ నేరేటివ్స్ గత బ్రిటిష్ వాళ్ళ కాలంలో కానీ, గత 75 కాలంలో కానీ నడుస్తున్నాయి మనకి. ఈ ఫాల్స్ నేరేటివ్స్ని బాగా ఇంబైబ్ చేసినటువంటి కొన్ని జనరేషన్స్ వచ్చేసినాయి. ఈ జనరేషన్స్ తొందరగా జీర్ణించుకోలేకపోతున్నారు ఈ విషయాలని. కానీ తప్పదుగా,
ఎందుకంటే ఇదేమీ కల్పన కాదుగా, ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్ ఇది కాబట్టి వస్తుందండి, నమ్ముతారు. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఇప్పుడు సరస్వతి నదికి సంబంధించి ఈ మొత్తం పిక్చర్ కొత్తగా ప్రిపేర్ చేస్తే దేశానికి ఏ విధమైన ప్రయోజనం చేకూరుతుంది? ఒకటండి, ప్రతి దేశము తన యొక్క వారసత్వ సంపద సంబంధించి గర్విస్తుంది కదా. ఉదాహరణకి మనకి ఇప్పుడు దాకా మనకున్న చరిత్రలో మన నాగరికత కూడా మెసపడోమియా నాగరికత ప్రాచీనమైంది, ఇరాక్లో ఉన్నది అనే విషయమే ఇప్పుడు దాకా పుస్తకాలు వస్తుంది. ఇప్పుడు కాదని తెలిపోతుంది. గొప్పదైన నాగరికత భారతదేశంలో ఉన్న విషయం తెలుస్తుంది. ఇక్కడి నుంచే సంస్కృతి విరాజిల్లింది అని మనం చెప్తున్నాం. భారతదేశ చరిత్రలో నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం, ఇది తెలుస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచే నాగరికత వ్యాపించింది మిగతా ఆసియా ప్రాంతాలకు, వీటి ఇది తెలిసిపోతుంది. రెండోదండి, సరస్వతీ నది మనదైన నది. మనం గంగానదిని ఎట్లయితే పూజిస్తామో, గంగానదిని ఎట్లయితే ఆరాధిస్తామో, గంగానది గురించి మనం గర్వంగా చెప్పుకుంటామో, అటువంటి సరస్వతీ నది బయటకు వస్తుంది. రావడం ద్వారా ఇందాక మీకు నేను చెప్పినట్లుగా మన ఒక ఆచారాలు ఉన్నాయి, మనకు ఆధ్యాత్మిక ఆచారాలు విధానాలు ఉన్నాయి. మనం పిండ ప్రదానం చేసుకుంటాం. మహాభారతంలో సరస్వతి ఒడ్డున చేయగలిగాడు బలరాముడు. ఇప్పుడు మనకు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మనం ఆ పని చేయగలుగుతాం. మనం గంగానదికి వెళ్ళినట్టుగానే, త్రివేణి సంఘంకి వెళ్ళినట్టుగానే, కాశీకి వెళ్ళినట్టుగానే అక్కడికి వెళ్ళగలుగుతాం. అక్కడ పుణ్యక్షేత్రాలు అనేవి వచ్చినాయి, అవన్నీ డెవలప్ అవుతాయి. అసలు టూరిజం ఏ స్థాయిలో డెవలప్ అవుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు చార్ధామ్ యాత్ర జరుగుతుంది, రేపొద్దున మానస సరోవరం ప్రారంభం కాబోతుంది, అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతుంది. మరి ఎంత టూరిజం డెవలప్ అయింది. రేపు సరస్వతి బయటికి రావాలి కానీ ఆలోచించిన మీరు టూరిజం ఎట్లా పెరుగుతుందో, అసలు ప్రపంచవ్యాప్తంగా ఎట్లా టూరిజం పెరుగుతుందో చూడండి. ఎంతమందికి ఉద్యోగాలు లభిస్తాయో చూడండి, ఎంతమందికి ఉపాధి లభిస్తుందో చూడండి. ప్రపంచం సరస్వతి పెరుగుతుంది కదా. అమ్మో, ఇదేదో గొప్ప నది ఉంది. అసలు ఈ మొత్తం మనం ఇప్పుడు చూసిన యూఫ్రైసిస్ కాదు, టైగ్రిస్ కాదు, ఇంకోటి కాదు, ఐరోపా నదులు కాదు, చిన్న ప్రాచీన నది ఒకటి ఉందని తెలిపోతుంది కదా. దానికోసం ఎంత పెరుగుతుంది చూడండి. కాబట్టి ఆర్థిక పరిమితి, వ్యవసాయానికి సంబంధించి ఈ అండర్ గ్రౌండ్ వాటర్ టెక్నాలజీని వీటిని వాడుతున్నాం మనం, వాటిని పెద్దవి చేస్తాం, వస్తుంది. కాబట్టి నదీ జలాలని మనం బయట తీయగలుగుతాము. ఆర్థికపరంగా ఉపయోగాలు ఉన్నాయి, సాంస్కృతిక ఉపయోగాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక ఉపయోగాలు ఉన్నాయి. ఇన్ని ఉపయోగాలకి సిద్ధంగా ఉండాలి. మనం భారతదేశం గట్టిగా నిలబడాలి, ప్రభుత్వాలు గట్టిగా నిలబడాలండి. రైట్. కంక్లూడ్ చేసేటప్పుడు అఖండ భారతం అని మనం పిలుస్తుంటాం. అందులో ఈ పక్కన ఆఫ్ఘనిస్తాన్ అయినా, ఇరాన్ అయినా, మలేషియా ఇవన్నీ మనవి అంటుంటాం. ఈ సరస్వతి నది ప్రవాహం ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధంగా భారతదేశపు అంతర్భాగంగా ఉందా ఇప్పుడున్న భారతదేశపు, లేదా ఆ పక్క దేశాలు? అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో పాకిస్తాన్ ఒకటి కనబడుతుంది, అందులో ఆఫ్ఘనిస్తాన్ ఒకటి కనబడుతుంది. అంటే బలూచ్ ప్రాంతం అంటే ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్ బార్డర్ కాదు, ఇంకేదైనా దేశాలతో లింక్ అయ్యి ఉన్నది అనుకోవాలి. అంటే ఇప్పుడు ఒకటండి, మనకి ఋగ్వేదంలో నదీ సూక్తం ఒక సూక్తం ఉంది. సూక్తం అంటే శ్లోకాల సముదాయం, ఒకే విషయానికి సంబంధించిన శ్లోకాలను కలిపి సూక్తం అవుతుంది. ఈ నదీ సూక్తంలోనే మనకి రకరకాల నదులు వర్ణించబడ్డాయి. మనకి గంగా నది నుంచి ప్రారంభించి అటు కుభా నది వరకు, ఆఫ్ఘనిస్తాన్లో కుభా నది వరకు వర్ణించబడింది. నిజానికి నదుల ప్రాంతం ఇదే కదా. దాటితో మధ్య ఆసియా, అక్కడ పెద్దగా పంటలు పండే ప్రాంతం కాదు, అక్కడ నదీ వనరులు ఉన్న ప్రాంతం కాదు, అక్కడ ఇటు యూఫ్రటీస్ టైగ్రిస్ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా ఒక అద్భుతమైన నాగరికత విలసిల్లింది. ఈ నాగరికత భావజాలము చుట్టుపక్కల అనేక ప్రాంతాలుగా వ్యాపించింది. మధ్యాసియాకు వ్యాపించింది, పశ్చిమాసియాకు వ్యాపించింది, టర్కీకి వ్యాపించింది, ఐరోపాకు పోయింది, అమెరికాకు వెళ్ళింది. రెండో వైపున తూర్పు వైపున మనకున్నటువంటి థాయిలాండ్, బర్మా, ఇండో చైనా అంటాం మనం, అలాగే ఇండోనేషియా, ఆగ్నేయాసియా ప్రాంతాలు అంటాం. ఈ ప్రాంతాలకి భారతీయ సంస్కృతి వ్యాపించింది. గుర్తుపెట్టుకోండి, మనం జయించాలి వాళ్ళని. అఖండ భారత్ అంటే అర్థము ఈ మొత్తము కూడా ఒకప్పుడు ఒకటే. మనకి భరతవర్షే, భరతఖండే అని మనం చదువుకుంటాం కదా. మీరు దక్షిణ దిగ్భాగే భరతవర్షే, భరతఖండే అని చదువుకుంటాం కదా. అంటే భరతవర్షము, భరతఖండము. ఇప్పుడు మీరు చెప్పినంత భరతఖండం, నేనేదైతే చెప్పానో మొత్తము వ్యాప్తి చెందినది అది భరతవర్షం. భరతవర్షంలో మనకి పశ్చిమాసియా ఉంది, మధ్య ఆసియా ఉంది, ఆగ్నేయాసియా ఉంది. భరతఖండం అనేటప్పటికీ ఈ మిగతా ప్రాంతాలు మనకి ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి, మధ్య ఆసియా నుంచి మనకి ఇక్కడ శ్రీలంక దాకా ఉన్నటువంటి, ఇండో చైనా దాకా ఉన్నటువంటి భాగం కనపడుతుంది. ఓకే. అంటే ఈ మధ్యలో వీళ్ళందరూ వచ్చినట్ట ఈ కల్చర్స్ కొత్తగా, అంటే మీరు చెప్పేది సెమిటిక్ మతాలు మరి అంతే కదండి. అవన్నీ ఇప్పుడు ప్రతిదానికి కూడా ఇప్పుడు మనదొక జీవన విధానం అండి. జీవన విధానం సరస్వతీ నది కానివ్వండి, గంగా నది కానివ్వండి, మన పరంపర కానివ్వండి, ఇది హైందవ జీవన విధానం అండి. ఇది అసలు మనం అలా జీవిస్తాం అంతే, మనం దాంట్లో ఒక భాగం అంతే. అది ఒక మతం అంటూ దానికి సపరేట్గా ఉండదు. ఒక మతాన్ని ఉంటూ దానికి ఒక పుస్తకమో, దానికి ఒక ప్రవక్తో, దానికి ఒక భగవంతుడు మనకు లేడు. ఇవన్నీ కూడా తర్వాత వచ్చిన మతాలు. ఈ మతాలు తమ యొక్క మతాభినవేశంతో కానీ ఇంకేదన్నా కానీ వాళ్ళు జయించడం ప్రాంతాలని జయించి వ్యాపించారు. భారతదేశం ఏ ప్రాంతాన్ని జయించలేదు, ఆక్రమించలేదు, కానీ తమ సంస్కృతిని, తన గొప్పతనాన్ని, తన యొక్క నాగరికతని పంపించింది.
కానీ మిగతా మతాలు అలా చేయలేదు. మిగతా మతాలు దాడులు చేయడం ద్వారా, ఆసియా మతాన్ని జయించడం ద్వారా ఒక మతం, అలాగే ఐరోపాలోకి క్రైస్తవం వెళ్ళిన తర్వాత వాళ్ళు జయించడం ద్వారా జయించి వాళ్ళ తీసుకొచ్చారు తప్పితే దాన్ని నమ్మి విశ్వసించి ఒక భాగంగా తీసుకొని రాలేదు. సో ఇది మిగతా వాటికి మనకి తేడా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. సరస్వతీ నది ఇంతవరకు చరిత్ర వర్ణనలలో లేకపోతే కనుక ఋగ్వేదాలలో ఉన్నది అన్న మాట కాదు, అది నిజం అన్నటువంటిది నిర్ధారణ అయింది. ఇంతవరకు పౌరాణికం అన్నటువంటిది శాస్త్రీయంగా రుజువవుతున్నటువంటి సందర్భంలో భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎక్కడి దాకా తీసుకువెళ్తాయి, చరిత్రని మార్చడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాల్సినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తోంది.